సో పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతారండి మీరు? బాగా. ఐ లైక్ పాలిటిక్స్. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు, కానీ యాజ్ ఎ సిటిజన్ కొన్ని కామెంట్స్ చేయాలనిపిస్తుంది. మా వాయిస్ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర చెప్తే ఎక్కువ ఎక్కడ తెలంగాణ ఫాలో అవుతారా, ఆంధ్రానా? ఎంటైర్ తెలంగాణ తక్కువ, ఆంధ్ర ఎక్కువ. నేషనల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా ఎక్కువ. ప్రెసెంట్ తెలంగాణ ఏమనిపిస్తుంది మనకి? ఇండస్ట్రీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ఇది ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదండి నేను. మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. బట్ ఆయనేం తప్పంట్లా నేను. బట్ సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? అది ఏంటనేది నాకు తెలియదు. గద్దర్ గారి పేరు ఎట్లా పెడతారు? నంది అవార్డ్స్కి. ఇంకేదైనా పెట్టండి. కాంతారావు గారి పేరు పెట్టచ్చు, లేదా ఇంకోళ్ళు అది వద్దు. కామన్గా ఏదన్నా నంది అని పెట్టారు అక్కడ. ఇంకోటి ఏదైనా పెట్టండి ఇక్కడ. అంటే గద్దర్ గారికి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్. గద్దర్ గారికి సినిమా ఇండస్ట్రీ లేదు కదా, మరి ఎందుకు పెట్టారు ఆ పేరు? జానపద డిఫరెంట్ లైన్. ఆయన కలిసా నేను ఒకసారి. ఆయన మీద నాకు ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు. బట్ ఇది ఎందుకు జరిగింది అనేది నా వర్షన్. అలాగే ఇవాళ ఒక చోట ఒక వార్త చూశాను. వెంకటేష్ గారిని ఇంకెవరినో ఒక కోర్టుకు రమ్మని ఆదేశించింది ఆ పర్టికులర్ ఇష్యూలో. అవునవును. 10 సంవత్సరాలు రాకపోయినా ఎవరు పట్టించుకోరు. ఇలాంటి మాలాంటి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఎవరు అడగాలి దీన్ని? కొంతమంది బ్యాకింగ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఏముంది, మీ హీరోసేగా ఉండేది బ్యాకింగ్. ఎవరు ఉంటారు? కాదు కాదు, సపోర్ట్ కూడా. పైన నేషనల్ బ్యాకింగ్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు రాకపోయినా, కోర్టుకి వెళ్ళకపోయినా ఏమైనా జరుగుతుంది. మరి ఈ చిన్న ఇష్యూ అవార్డ్స్ పెట్టినప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు ట్వీట్ చేశారు, మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది ఆయన పేరు పెట్టడం, గొప్ప నిర్ణయం అంటే హిపోక్రసీ ఆహ్వానిస్తున్నాము అనాల్సిన పొజిషన్లో కొంతమంది ఉన్నారు కదా. నాలాంటికి అది లేదు కాబట్టి చెప్పాను నేను. వాడు వచ్చింది కాబట్టి అవకాశం. అంటే తప్పేం కాదు, వాట్ వే రిలేటెడ్ అనేది నా వర్షన్. మరి అది మీరు ఎలా చెప్తారనేది నాకు తెలియదు. అంటే నంది అనేది ఒక గొప్ప పురస్కారం. నంది అవార్డ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. అది పెట్టినాక అదే ఓరోసి అవార్డు నేషనల్ లెవెల్లో పెట్టారు. మరి అక్కడ పేర్లు మారుస్తామా? మార్చలేం కదా. ఫిలిం పేరు మార్చగలమా? ఆస్కార్ మార్చగలమా? ఇది ఎందుకు మార్చారు? మార్చిందని రిలేటివ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. స్టేట్కి అంటే చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పెట్టిన అవార్డు నంది అవార్డు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో. కానీ ఏపీలో ఏం మార్చలేదు కదా సార్. అది నంది అవార్డు. నంది అవార్డులో ఇక్కడ మార్చుకున్నారు. ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. నేను ఫ్రమ్ ది డే వన్ తెలుగుదేశం సపోర్టర్. నేను రామారావు గారి దగ్గర నుంచి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, గుడ్ రూలింగ్. మీరే అందరికీ తెలుస్తుంది డిఫరెన్స్. ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ గారితోనే స్టార్ట్ అయినా మీ జర్నీ? నేను నాకు ఫస్ట్ ఓటు వచ్చిందే అది అప్పుడు 83లోనే డిగ్రీ అయినప్పుడు. ఓటు వేసింది కూడా ఎన్టీ రామారావు గారికి. అప్పటి నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్నే. ఓకే. బట్ ఎప్పుడు వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళకి తెలియదు కూడా. బట్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ. ఓకే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, గుడ్. బీజేపీ అండ్ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమంది కనపడదు అది. కళ్ళుండి కనపడిన వాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తుంటారు, ఏదో ఒక రాయేస్తుంటారు. అన్నీ తట్టుకుని పైకి రావాలి. మరి మన దేశం, మన రాష్ట్రం బాగుపడాలనేదే నా కోరిక. అది చేయని వాళ్ళలో మరి లాస్ట్ 5 yearsలో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు. ఓకే. వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్గా. విజయవాడ మీదే? విజయవాడ పక్కా. యా. ఓకే. నేను పుట్టి పెరిగింది విజయవాడ. పక్కన ఘంటసాల మాది. ఓ. ఫాదర్ వాళ్ళు వెళ్తుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు? ఎప్పుడో ఒకసారి, రేర్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.